ఇలా చెయ్యాలి, ఎప్పటి నుంచో నాలో నిగూఢంగా దాగున్న ఒక కృష్ణ తీర్చుకోవాలి అనే కోరిక నాకు కలిగి తెలుగుదేశం పార్టీ వైపు చూడటం మొదలెట్టాను. కానీ దానికి ముందు కారణం, నేను తెలుగుదేశం పార్టీ జెండా 1983లో పట్టుకున్నాను. అప్పటికి నాకు 11 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకంటే మా మేనమామ పూనేరు నాగేశ్వరరావు గారు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉండేవారు. అప్పుడు ఆయన ఎలక్షన్లకి నేను 11 సంవత్సరాలప్పుడు చేశాను. తర్వాత 85లో వచ్చిన ఎలక్షన్లో రామారావు గారికి 13 ఏళ్ల వయసులో దొంగ ఓటు వేశాను. గుడివాడ నియోజకవర్గంలో, మా ఊరు అక్కడ కాబట్టి తెలుగుదేశం పార్టీతో నా ప్రస్థానం అలా మొదలైంది. లోకేష్ గారు నన్ను అడిగాడు, ఏంటన్నా నీకు తెలుగుదేశం పార్టీ మీద అంత అభిమానం ఏంటి అంటే, అప్పుడే చెప్పాను, నేను చాలా చిన్న వయసులో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నాను. అది నా మనసులో బలంగా పడిపోయింది కాబట్టి నేను వదలలేని పార్టీని. నేను చంద్రబాబు నాయుడు గారికి అదనపు అనుచరుడిని. ఈ రోజున మీ నాయకత్వంలో కూడా పనిచేయాలనుకుంటున్నానని వెరీ క్లియర్గా ఆయన చెప్పాను. నేను చెప్పిన తర్వాత అలా మొదలైన నా ప్రస్థానం తెలుగుదేశం పార్టీ అంటే నా దృష్టిలో అన్న నందమూరి తారక రాముడు తెలుగువాడి గుండె మీద చేసిన సంతకం. తెలుగుదేశం పార్టీ అంటే ఆ రోజున ఆత్మగౌరవం, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చే ఆత్మవిశ్వాసం. తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం, తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసి చూపిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో. దగాబడ్డ రాష్ట్రానికి సరైన గాడిలో పెట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నానికి ఒక తోడు, ఒక నీడగా ఉండాలనే ఉద్దేశంతో ఎంత వ్యాపార సంస్థల్ని నేను అమెరికాలో వదులుకొని ఇండియా వెళ్ళడానికి కారణం. ఎందుకంటే ఆయన ఒక్కడి వల్ల కాదు, దాంతోపాటు మనందరం కూడా చేతులు వెయ్యాలి అనే ఒకే ఒక లక్ష్యం నాది. దానికి తగ్గట్టుగానే నా ప్రయాణం సాగుతోంది తెలుగుదేశం పార్టీలో. ఇది కాకుండా మొట్టమొదటిగా నేను పెద్ద ఆయన్ని కలిసింది 2019లో కలిశాను. ఆయన తెలిస్తే అమెరికా నుంచి వెళ్ళాను. తర్వాత మళ్ళీ కొంచెం డిస్కనెక్ట్ వచ్చింది 2 years. 22లో నన్ను ఒకరోజు చంద్రబాబు గారు పిలుస్తున్నారు అని కాల్ చేస్తే వెళ్ళాను. ఆయన కూర్చోబెట్టి ఏం చేస్తున్నావు అని అడిగారు. వ్యాపారం, పిల్లల చదువులు, కుటుంబం అంతా అమెరికాలోనే ఉంది కదా సార్ అని. నా కోసం పనిచేయడానికి ఇండియా రా అన్నారు. తప్పకుండా సార్ అని వచ్చేసారు. 6 నెలలు గడిచిపోయింది, నా దగ్గర నుంచి ఆన్సర్ లేదు. మళ్ళీ 23 జనవరిలో మళ్ళీ ఎక్కడున్నావు అని కాల్ వస్తే హైదరాబాద్లో ఉన్నారంటే రమ్మన్నారు. వీ స్పెండ్ మోర్ దాన్ 2.5 hours. ఎందుకు రావాలి నువ్వు, ఎందుకు నీ అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది అనేది చెప్పారు ఆయన. నేను వెంటనే లేచి ఆయనకి దండం పెట్టి, నేను వస్తున్నాను సార్, డిసైడెడ్. ఇంతసేపు మీకు చెప్పిన తర్వాత కూడా నేను వస్తున్నాను అని. సరే, వెళ్ళిన తర్వాత నేను ఒక జూనియర్ని రాజకీయాలు. నాకు పార్టీ పట్ల అభిమానం ఉంది, తెలుగుదేశం ప్రస్థానం గురించి నాకు ఐడియా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీలో నన్ను ఏ పొజిషన్లో పెడతారు అన్న క్లారిటీ లేదు నాకు. వెళ్ళి కలిసినాక నిన్ను జోన్ 2 ఉభయ గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జిగా పంపుతున్నాను అన్నారు. ఒక పక్క భయం, ఒక పక్క బాధ్యత. భయం ఎందుకంటే ఉద్దండులైన తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రొడ్యూస్ చేసిన జిల్లాలై ఒక యనమల రామకృష్ణుడు గారు, ఒక బుచ్చయ్య చౌదరి గారు, ఒక జ్యోతుల్ నెహ్రూ గారు, ఒక చిన్న రాజప్ప గారు, సీతారామలక్ష్మి గారు, ఎంతో గొప్ప గొప్ప లీడర్స్ని ప్రొడ్యూస్ చేసి తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన జోన్ 2 ఉభయ గోదావరి. అటువంటి చోట ఒక నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవడానికి నా మీద నమ్మకంతో పెద్ద ఆయన పంపడం అనేది నా మీద ఆయనకున్న దూరదృష్టికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పగలను. ఎందుకంటే 35 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, 5 ఎంపీ క్యాండిడేట్లు అంటే పెద్ద బాధ్యత.
ఎన్ని గంటలు నేను నిద్రపోయి ఉంటానో నాకే తెలుసు. ఎప్పుడు ఏ కాల్ వస్తుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అని. యువగళం పాదయాత్ర గోదావరి జిల్లాల్లోకి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. యువగళం పాదయాత్ర నడుస్తున్నప్పుడు ఒకరోజు లోకేష్ గారు నాతో, అన్నా ఈస్ట్ గోదావరిలోకి ఎంటర్ అవుతున్నాము, అమరావతి రైతులు నాపారు అక్కడ, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. తప్పకుండా మన మెజర్స్ మనం తీసుకునే ముందుకు వెళ్తాము అనుకున్నాం. మేము యువగళం పాదయాత్ర మీద జరుగుతుంది దండయాత్ర అనుకుంటే వెళ్ళి పెద్ద ఆయన మీద జరిగింది. అర్ధరాత్రి పూట ఎక్కడ ఏ విధమైన కేసు లేని చోట కేసు సృష్టించి తెల్లవారుజామున ఆయన ఎక్కడికో పారిపోతాడన్నట్టు బలవంతంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది నిర్దాక్షిణ్యం. కానీ ఆ రోజు జరిగిన ఆ చరిత్ర మార్చేసింది ఆంధ్రప్రదేశ్ చరిత్రను. ఒకటి వేళతో ఒక పార్టీని తీసి బంగాళాఖాతంలో కలిపేశారు తెలుగు ప్రజలు. ఇంకా మేము వస్తామని బేరాలు పలుకుతున్నారు అవతల పార్టీ వాళ్ళు. ఎందుకు వస్తారు మీరు? ఏ విధంగా వస్తారు? సంక్షేమం చేస్తున్నారా? అభివృద్ధి చేశారా? లేకపోతే 40 సంవత్సరాల రాజకీయ యోధుడు తెలుగుదేశం పార్టీ అధినేతని మీరు అగౌరవంగా చెరపెట్టినందుకు వస్తారు. ఎందుకు వస్తారు మీరు? తెలుగువాడు 79 రాష్ట్రాల దేశాల్లో ఆయన కోసం ఉద్యమం చేసి బయటకు వచ్చి నిరసనలు చేశారంటేనే వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు? ఇట్స్ ఎ బ్రాండ్ ఆఫ్ సిబిఎన్. సిబిఎన్ ఒక బ్రాండ్ అనే కాదు, నేననేది ఏంటంటే సమకాలిక రాజకీయాల్లో ఇండియా ప్రొడ్యూస్డ్ ఎ స్టాల్బర్ట్ పొలిటీషియన్ విచ్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజోల్లో పాదయాత్ర జరుగుతుంది. అక్కడ నేను రాత్రి 11 వరకు లోకేష్తోనే ఉన్నాను. సరే అన్న, నేను రాజమండ్రి వెళ్తున్నాను, రేపు మార్నింగ్ 5 o'clock వస్తానంటే వెళ్ళన్నా అన్నాడు. నేను వచ్చాను. తెల్లవారుజామున 3ంటికే నా అపార్ట్మెంట్ డోర్లు కొట్టడం మొదలెట్టారు. తలుపు తీసిన తర్వాత సార్ని అరెస్ట్ చేశారు. నా మొట్టమొదటి రియాక్షన్, ఆ ధైర్యం చేసేవాడు ఎవడు అని. లేదండి బాబు గారిని అరెస్ట్ చేశారు అని టీవీ పెట్టాడు మా డ్రైవర్. చూసి ఎస్ వెంటనే రెడీ అయ్యి వెళ్తే నాకు రాజమండ్రి నుంచి రాజోలు వెళ్ళడానికి నాకు అరగంట నుంచి 45 నిమిషాలు పట్టేది, 3 గంటలు పట్టేది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి నాకు చాలా బాధేసింది. లోకేష్ గారు కింద కూర్చుని ఉన్నాడు. ఒక తండ్రిని గెలవడానికి కొడుకుకి పర్మిషన్ కావాలని ఒక సిఐతో మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపించింది. బాబు గారిని అరెస్ట్ చేసిన దానికన్నా కూడా ఒక వ్యక్తిని ఇంతగా దిగజార్చాలా అనే ఒక ప్రశ్న నా మైండ్లోకి వచ్చింది. తర్వాత పర్మిషన్ ఇచ్చారు, లోకేష్ గారు వెళ్ళాడు, ఆయనతో పాటు నేను వెళ్ళాను అమరావతి. సార్ని అరెస్ట్ చేశారు, తీసుకొచ్చి మెడికల్ టెస్టుల కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తీసుకొచ్చారు. అక్కడికి వెళ్ళి నేను నమస్కారం చేసి నిలబడితే కార్యకర్తల్ని సంయమనంగా ఉండమను, ఏది చేసినా ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యమం చేయమను అని చెప్పాడు. ఒక రాజకీయ నాయకుడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేది చూశాను, కానీ నేను ఆయనకి ఎంత బాధ కలిగినా వద్దు, ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పిన నాయకుడిని నేను బాబు గారినే చూశాను. అటువంటి నాయకుడి దగ్గర పనిచేయటం అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు నేను గర్వంగా చెప్తాను, ఎక్కడైనా ఏ వేదిక మీదైనా, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేసే సుశిక్షితులైన సైనికుడిని. తెలుగుదేశం పార్టీ అంటే మాకు అభిమానమే కాదు, తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం కోసం పనిచేసే పార్టీ కాబట్టి నాకు ఇష్టం, అభివృద్ధి కోసం పార్టీ పనిచేస్తుంది కాబట్టి నాకు ఇష్టం. ఇంతేకాకుండా ఇంత కష్టపడి పనిచేస్తున్న మా మీటింగుల్లో బాబు గారు ఒక మాట చెప్తాడు,
మనం బాగానే చేసాం, కానీ బీజేపీని చూసి చాలా నేర్చుకోవాలంటే. ఎందుకంటే పార్టీని గ్రాస్ రూట్స్లోకి తీసుకెళ్లారు మోడీ గారు, అమిత్ షా గారు. ఆ పార్టీ నుంచి మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దగ్గర నుంచి చూస్తున్నాం మనం బీజేపీని. మన పార్టీ ఇంకా గ్రాస్ రూట్స్లోకి వెళ్ళాలి అంటే బీజేపీని చూసి మనం నేర్చుకోవాలి అనేది నిష్కర్షగా మా నాయకులందరికీ చెప్తుంటాడు. కాబట్టి మీరు ఇంకా పనిచేయాలి. ఆయనతో పరిగెత్తేంత ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని పరిగెడతాం. ఇట్లాంటిదే ఇంకో చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. నేను గెలిచేసాం, లోకేష్ గారు అన్న వచ్చి కలువంటే వెళ్ళాను. ఒక అరగంట మాట్లాడుకున్న తర్వాత సరే నేను వస్తాను, చాలామంది వెయిట్ చేస్తున్నారని లేచాను. వెళ్తున్నానంటే అన్న ఒక్క నిమిషం అని వచ్చి నన్ను బలంగా వాటేసుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అన్నాడు. దానికన్నా ముందు ఇంకో విషయం చెప్పాడు. 2019 ఎలక్షన్లో చంద్రబాబు గారు 3 గంటల నుంచి 4 గంటలే నిద్రపోయేవారు. మా అమ్మ అది చూసి ఎప్పుడు బాధపడుతుండేది. ఈరోజు మనందరం సమిష్టిగా కృషి చేసి ఆయన్ని 10-10:30కి పడుకుని తెల్లవారుజాములు లేచి చాలా హ్యాపీగా ఉన్నారు. 24 ఎలక్షన్స్ కన్నా ఒక అధినాయకుడి నుంచి నాలాంటి కార్యకర్తకి లభించిన అరుదైన గౌరవం ఇది. ఇటువంటి చాలా నేను ఈ 2 సంవత్సరాల్లో బాబు గారితో కానీ, లోకేష్ గారితో కానీ, నాయకులతో కానీ నా ప్రయాణంలో నేను తీసుకుంది. ఈ జోనల్ 2 కోఆర్డినేటర్ అనేది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో తీసుకున్నాను నేను అక్కడ. ఎందుకంటే ఎక్కడ బయటకు వచ్చి ఏ విధమైన చిన్న ఇన్సిడెంట్ జరిగినా 307, 302 కేసులు పెట్టేవారు. ఒక్కసారి 307 కేసు పడితే నేను ఇండియా దాటి బయటికి వెళ్ళలేదు. సో అక్కడున్న కార్యకర్తలు, నాయకులు, పోలీసు వాళ్ళ చేతులు పట్టుకుని బతుల్లాడేవారు ఆయన మీద కేసు పెట్టొద్దు అని నా గురించి. ఎందుకంటే నా పాస్పోర్ట్ కానీ నన్ను ఎయిర్పోర్ట్లో ఆపితే నాకు చాలా కష్టం అయ్యేది ఫ్యామిలీ చూడటానికి రావడానికి. అటువంటిది క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీలో ఉంది. ఒకడి మీద కేసులు పెడుతున్నారు అంటే వాడు రాజకీయంగా డౌన్ అవుతాడు కదా అనే ఆలోచన చాలా పార్టీల్లో ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీలో అది నేను చూడలేదు. చాలామందికి ఈరోజు కూడా పనిచేసిన కార్యకర్తలు అందరినీ కూడా గౌరవిస్తూ వెళ్తున్నారు. ప్రతి పొజిషను చంద్రబాబు గారు, లోకేష్ గారు బాగా ఆలోచించేస్తున్న పొజిషన్స్ ఇవన్నీ. పనిచేసి తెలుగుదేశం పార్టీకి పనిచేసిన ప్రతి వాళ్ళని గౌరవిద్దాం అనే ఆలోచనలోనే ఉన్నారు. అదే జరగబోతుంది తెలుగుదేశం పార్టీలో. ఇది ఒక విధి విధానం అయిపోబోతుంది రాను రాను. మనం ఎప్పుడైనా సరే అన్నీ బాగున్నప్పుడు చాలా బాగా పనిచేస్తాం. క్రైసిస్ ఉన్నప్పుడు పనిచేయడం అనేది చాలా గొప్పతనం. అది చంద్రబాబు గారు చాలా దగ్గర నుంచి నేర్పించారు క్రైసిస్లో ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసిన రోజున బాబు గారు ఇవన్నీ చూశారు. అంతకుముందు తెలంగాణ విషయంలో మహారాష్ట్ర బాబ్లీకి వెళ్తే అరెస్ట్ చేసి ఒక రోజంతా జైల్లో పెట్టారు బాబు గారు. అది ఆయనకి తెలుసు, ఎత్తుపల్లాలు చూశాడు. కానీ లోకేష్కి అది తెలియదు. ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక క్రైసిస్ మేనేజ్మెంట్. దట్ ఈజ్ వేర్ ఎ న్యూ లీడర్ ఈజ్ బోర్న్. దట్ ఈజ్ నారా లోకేష్. ఈరోజు గర్వంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాకు ఒక నాయకుడు రాబోయే 30 సంవత్సరాలకు ఉన్నాడు అని గర్వంగా చెప్పుకునే క్షణం మా అందరికీ నారా లోకేష్ నాయకత్వం. బాబు గారు లేకపోతే ఎలా అన్న బాధ, భయం ఈ రోజున మాలో లేవు. ఎందుకంటే బాబు గారిని రాబోయే రోజుల్లో మరిపించే నాయకుడు నారా లోకేష్ గారు. మీరు అది చూడబోతున్నారు. తప్పకుండా అది జరిగి తీరుతుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రవి గారికి ఇంకా పొజిషన్ ఇవ్వలేదేంటి, జోన్ 2 చేశారు, చాలా పెద్ద పొజిషన్ చేశాడు పార్టీలో. ఆయనకి ప్రోటోకాల్, టాప్ ప్రోటోకాల్ ఉంది పార్టీలో అని చెప్పి చాలామంది అన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, బాబు గారితో పనిచేయాలంటే భూదేవం అంత సహనం కావాలి. బాబు గారితో పనిచేయాలంటే అర్థం చేసుకునే మనస్తత్వం కావాలి. నేను ఏ రోజున ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అడగలేదు.
అడగను కూడా. నా పనితనం, నేను తెలుగుదేశం పార్టీకి చేసే పనితనంతోనే నాకు పదవులు వస్తాయి. ఆ నమ్మకంతోనే నేను డే1 నుంచి ఉన్నాను. అదే నమ్మకంతో నన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్గా చంద్రబాబు గారు వేశారు అంటే అది ఆయన నాకు ఇచ్చిన అరుదైన గౌరవం. ఆ గౌరవానికి నేను అర్హుణ్ణి అని తొందరలో నేను ప్రూవ్ చేసుకుంటాను. పెద్ద ఆయన నా భుజం తట్టి డెఫినెట్గా బాగా చేసావు అనిపించుకుంటాను. ఆయన నాకు ఇచ్చిన బాధ్యతని బాగా నెరవేర్చుకుంటానని నమ్మకం నాకుంది. టెక్నాలజీలో బాబు గారి ముందు ఏం చేసినా హనుమంతుడి ముందు కోతి కుప్పగంతులు వేసినట్టే ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ గురించి ఈజ్ ఎ హెడ్ దాన్ సో మెనీ పీపుల్. అమెరికాలో మనం ఇంకా ఇప్పుడే మాట్లాడుతున్న క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాడంటే ఒక నిత్య విద్యార్థిలాగా ఎప్పుడూ నేర్చుకోవడానికి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత. సో ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో చాలా మంచి జరుగుతుంది. డెఫినెట్గా బాబు గారిని మనం ఇదే స్టేజ్లో కంటిన్యూ చేస్తూ 29లో కూడా ఇదే క్రమశిక్షణతో మనం పనిచేయగలిగితే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళొకసారి సీఎం చేసుకోవాలి. అదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా చెప్తున్నారు, ఇక వైకుంఠపాళి ఆడను, రాజకీయాల్లాగే చేస్తాను, అందుకని ఒకసారి ఎక్కడం ఒకసారి దిగటం ఉండదు, గ్యారంటీగా 29 టార్గెటెడ్గా రాజకీయం చేద్దాం అనే నిర్దేశం మాకు చాలాసార్లు జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే మేమందరం పనిచేస్తాం తెలుగుదేశం పార్టీలో. ఏదైనా సరే ఇంత చేయటానికి కారణం ఏంటి అంటే దీనంతటికీ నా తోడున్న నా ఫ్యామిలీ, మై వైఫ్ కవిత అండ్ ఆల్సో మై కిడ్స్ వర్షిక, అనుష్క అండ్ ధనుష్. వాళ్ళు నాకు ఇంత టైం ఇవ్వకపోతే, ఎందుకంటే పిల్లలు కాలేజీకి వచ్చారు, బాధ్యతలు ఉంటాయి, తల్లిగా తను ఒక్కటి చూసుకోలేదు. కానీ ఆ రోజున ఒకటే మాట, నీకు రాజకీయాలు చంద్రబాబు నాయుడుతో పనిచేయటం అనేది నీకు ఇష్టం కాబట్టి నువ్వు ముందుకెళ్ళు అని నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించింది నా భార్య. అంతేకాకుండా మా పిల్లలు కూడా ఏ రోజున నన్ను క్వశ్చన్ చేయలేదు, ఎందుకు డాడీ నీకు హ్యాపీగా ఉంది, యు ఆర్ ఎ మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇన్ యుఎస్ అండ్ యు ఆర్ డూయింగ్ మల్టిపుల్ బిజినెసెస్, వై యూ వాంట్ టు గో అని ఏ రోజు నన్ను క్వశ్చన్ చేయలేదు. నాకు ఆ కోరిక ఉందని తెలిసి నన్ను ప్రోత్సహించింది నా ఫ్యామిలీ. అంతేకాకుండా ఎవరైతే స్నేహితులు అందరూ నాకు ప్రోత్సాహం ఇచ్చి నన్ను ముందుకు నడిపించిన చాలామంది అందరికీ శతదా సహస్రదా నా వినమ్ర ప్రణామాలు. అంతేకాకుండా ఇక్కడ ఈవెంట్ నేను 1 వీక్ అయింది ఈవెంట్ చేద్దామని డిసైడ్ అయ్యాక. దీనికి చాలామంది ముందుకొచ్చి మేము ఉన్నామని వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలుసుకుంటున్నాను. నేను ఇంత చక్కని ఈవెంట్ ఇంత తక్కువ టైంలో చేసినందుకు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దిస్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఆల్.